హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. అంటే మనకి ఏపీ సెట్ అలాగే ఎస్టీబీఈటీ ఇన్స్టెంట్ సప్లై అలాగే ఇన్స్టెంట్ సప్లైకి ఎగ్జామ్ ఫీజు ఎంత, మళ్ళీ డేట్స్, ఇవి మీకు ఈరోజు నేను చెప్పబోతున్నాను. ఏపీ సెట్లోని రీసెంట్గా ర్యాంక్ కార్డ్ రిలీజ్ అయింది. బట్ తర్వాత మనకి ఎస్టీబీఎట్ రిజల్ట్ అయితే వచ్చింది. అయితే రిజల్ట్ వచ్చిన తర్వాత కొంతమందికి కొన్ని సబ్జెక్టులు ఉండిపోయాయి. దానికి మనకి ఇప్పుడు ఎస్టీబీఎట్ ఏం చేసింది, అడ్వాన్స్ సప్లై పెట్టింది. అంటే మనకి జూన్లోని అడ్వాన్స్ సప్లై అవుతుంది. తర్వాత జూలై ఫస్ట్ వీక్లో రిజల్ట్ వస్తుంది. ఆటోమేటిక్గా మనం జూలైలోని ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్కి వెళ్ళిపోతాం. అయితే ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసరికి అంటే ఇప్పుడు అడ్వాన్స్ సప్లైలో ఫీజు కొద్దిగా పెరిగిందనమాట. ఇప్పటి వరకు మనకు డిప్లొమాలో అన్ని సెమ్లు కలిపి మనం ఎలా కట్టేవాళ్ళం అంటే 450 రూపీస్ కట్టేవాళ్ళం. కట్టినందుకు వాళ్ళకి అంటే ఏపీ ఆన్లైన్ కానీ కాలేజీ కానీ 50 రూపీస్ ఎక్స్ట్రా అంటే 500 రూపీస్ కడుతున్నాం ప్రతి సెమ్కి. అయితే ఇప్పుడు అడ్వాన్స్ ఇన్స్టెంట్ సప్లైకి మాత్రం మీరు ఎంత కట్టాలంటే 550 రూపీస్ కట్టాలి. అలాగే 50 రూపీస్ ఆ ఛార్జెస్ అనమాట, అంటే 600 రూపీస్ కట్టాలి. అది కూడా మీ కాలేజీలో కానీ ఏపీ ఆన్లైన్ సెంటర్స్లో కానీ కట్టుకోవచ్చు. అయితే ఈ వీడియోలో ఇంకా మీకు ఏం చూపిస్తానంటే మనకి ఎగ్జామ్ డేట్స్ రిలీజ్ అయ్యాయి అనమాట. నిన్న బట్టి మనవి ఎగ్జామ్ ఎప్పుడు పడిందో చెక్ చేసుకోవచ్చు అనమాట. అదీను ప్లస్ చెప్తున్నాం ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, తెలియని వాళ్ళకి తెలుసుకుంటారు. అలాగే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీరు మీ ల్యాప్టాప్లోని కానీ మీ మొబైల్లో కానీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లోని ఇన్స్టెంట్ సప్లై ఇన్స్టెంట్ సప్లై ఫర్ డిప్లొమా 2019 ఇది అర్థమైందా? ఇక్కడ చూసారు కదా, ఇలా కొట్టండి డిప్లొమా 2019. కొట్టిన తర్వాత టైం టేబుల్ వస్తుంది అనమాట. మీరు టైం టేబుల్ చూసుకోవచ్చు. కాబట్టి టైం టేబుల్ వచ్చింది. ఇక్కడ మనకి చూసుకోవాల్సింది ఎలాగంటే ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలా మంది. మనకి చూసుకోవాల్సింది ఏంటి తెలుసా, C16 కరికులం చూసుకోండి. మన కరికులం C16 అయితే C16, C9 అయితే C9, C14 అయితే C14. అలాగే మనది ట్రేడ్ మెకానికల్, ఈసీ అయితే ఈసీ, త్రిబుల్ అయితే త్రిబుల్, మైనింగ్ అయితే మైనింగ్, ఏదైతే అది చూసుకోండి ఫ్రెండ్స్. మెయిన్గా మీరు చూసుకోవాల్సింది కరికులం చూసుకున్న తర్వాత మీరు డేట్స్ చూసుకోండి. మీ ఎగ్జామ్స్ ఇది మన మెకానికల్ C16 వాళ్ళ అడ్వాన్స్ సప్లై టైం టేబుల్ అనమాట. ఇది 6th జూన్లో స్టార్ట్ అవుతుంది. అలాగే ఎండింగ్ వచ్చేసరికి 17 జూన్తో అయిపోతుంది. మనకి ఎండింగ్ వచ్చేసరికి ఇక్కడ 20 జూన్తోనే ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మనకి ఇదే అనుకుంటే చివరి ఎగ్జామ్. అలాగే మిగతా డిపార్ట్మెంట్లు కూడా చూడండి. ఇది C16 కరికులం ఐటీ డిపార్ట్మెంట్ అంట. అలాగే మీకు C14 కూడా చూపిస్తాను. ఇవన్నీ ఏంటంటే ఈసీ C16 కరికులం. చూసారా, C16 కరికులం చూసుకోండి. ఇప్పుడు C14 కరికులం. ఇప్పుడు ఏదో టీటీ అనే ట్రేడ్లోని వాళ్ళకి ఎగ్జామ్స్. అలాగే మీరే డిపార్ట్మెంట్లో చూసుకోండి. అలాగే మీ కరికులం చూసుకొని మీ టైం టేబుల్ చెక్ చేసుకొని ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటే అప్పుడు బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసి పాస్ అవుతారని కోరుకుంటున్నాను. అలాగే థ్యాంక్ యూ అంటే బెస్ట్ ఆఫ్ లక్. అలాగే మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా వస్తాయి. ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు ఈ వీడియో. అయితే మెయిన్ మీరు మర్చిపోకండి, సెమ్ ఫీజ్ కట్టడానికి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం 600 రూపీస్ పట్టుకెళ్ళండి. ఎందుకంటే 550 రూపీస్ తీసుకుంటున్నారు సెమ్కి. అలాగే 50 రూపీస్ ఛార్జెస్ అనమాట. మీకు దగ్గర ఉన్న ఏపీ ఆన్లైన్ సెంటర్స్లో అయినా పర్లేదు, అలాగే కాలేజ్కి వెళ్ళి కట్టుకున్నా పర్లేదు. కాలేజీలో కట్టుకుంటే ఏంటంటే మీకు కొద్దిగా సెక్యూర్గా ఉంటుంది అనమాట. ఏపీ ఆన్లైన్ సెంటర్స్లో ఏదైనా కరెక్ట్ అయిందంటే కొద్దిగా కష్టం ఉంటుంది. తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయడం కన్నా
నీట్గా ఎవరి కాలేజ్కి వాళ్ళు వెళ్ళి పట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.